ఇనుముని వంచాలంటే వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బలు కొట్టాలి. దివ్య పొగరు దిగాలంటే ఇదే రైట్ టైం. అంటే అసలే బాధలో ఉన్నారు కదమ్మా, మళ్ళీ ఈ బాధ ఎందుకని? చెప్పడానికి మీకేంటి బాధ? చెప్పింది చెయ్యండి, లేదంటే వార్నింగులు వద్దులేమ్మా, అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేస్తాం. గుడ్. రిజల్ట్ ఏమైందో నాకు కాల్ బ్యాక్ చేయండి. సరేనమ్మా. నిత్య లాంటి శాడిస్టో ఈ భూమి మీద ఇంకొకళ్ళు ఉండరా? కొంచెం కూడా జాలి లేదు తనక. ఎవరెలా పోతే మనకేంటి పౌడరు? అది చెప్పింది చేద్దాం, ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్దాం, అంతే కదా? అంతేలే. మనకు మాత్రమో ఎమోషన్స్ ఉన్నాయా ఏంది? మనకు నష్టం రానంత వరకు మన పని మనం చేద్దాం. ఇక పద. ఇదేంటి మేడం, నేనేదో సరదాకి దెబ్బ మీద దెబ్బ అంటే మీరు నిజంగానే దివ్యమ్మను సమ్మెట దెబ్బ కొట్టారు? ఇంకో దెబ్బ కూడా కొట్టబోతున్నాం నాగభూషణం. నువ్వు పని చేయాలి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. ఎందుకు మేడం? ఆ ఆర్టిస్టు స్పృహలోకి రాకూడదు. వాడు కళ్ళు తెరవకుండానే కళ్ళు మూయాలి. వాడిని చంపేయ్. మేడం, ఏంటంత షాక్ అయ్యావు? వాణ్ణి కత్తితో పొడవక్కర్లేదు, గన్తో కాల్చక్కర్లేదు. జస్ట్ వాడి ఆక్సిజన్ మాస్క్ తీస్తే చాలు, ఊపిరి ఆగిపోతుంది. అది కాదు మేడం, ఇప్పుడే కదా ఇంట్లో దివ్యమ్మకు పెద్ద టాస్క్ ఇచ్చారు, అప్పుడే చాణక్యకు టెస్ట్ పెడుతున్నారా? ఆర్టిస్ట్ చస్తే వాడు జైలుకు వెళతాడు. అంతకు ముందే శశికి శాపం ఉందని తెలుసుకుని దివ్యపై ఫైర్ అవుతాడు. శాపం దివ్యకని అభి చెప్పలేడు. యాగం జరగదు, శాపం ఆగదు, చావులు కంటిన్యూ అవుతాయి. నేను సాటిస్ఫై అవుతాను. మేడం, మేడం, నాగభూషణం ఏంటిది? పైకిలే. మేడం, మేడం, నేను ఎంతో మంది మేధావులను చూశాను గాని ఇంత పెద్ద మేధావిని చూడటం ఇదే మొట్టమొదటిసారి. అందుకే మీకు సాష్టాంగ నమస్కారం చేసుకుందాము అనుకున్నాను. వెళ్ళి పని చూడు నాగభూషణం. మేడం, నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక మర్డర్ చేయబోతున్నాను. ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మేడం, దీవించండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంక చూడండి మేడం. దివ్య, నువ్వు ఫినిష్. చాణక్య బాబు, ఇంకా ఆ పేషెంట్ గురించి ఆలోచిస్తున్నావా? అతనికేం కాదు బాబు, మీరు దిగులు పడకండి. అదే నేను చెప్తున్నాను నానమ్మా, ఎంత చెప్పినా అన్నయ్య దిగులు పడుతూనే ఉన్నాడు. నా వల్ల ఒక నిండు ప్రాణం ఆపదలో ఉందంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. పోయిన ఆస్తులు తిరిగి సంపాదించడానికి నేను కబ్జాలు దౌర్జన్యాలు చేశాను, కానీ ఏ రోజు ఏ వ్యక్తిని గాయపరచలేదు, ఎప్పుడు ఎవరికీ హాని చేయలేదు. ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఆయన్ని శశిని నేను మోసం చేయలేనన్నయ్య. మాట ఇచ్చిన ప్రకారం ఆయనకి నిజం చెప్పేస్తాను. అందుకిది సమయం కాదు దివ్య. ఈ సిచ్యువేషన్ లో నువ్వు చెప్పకపోవడమే మంచిది. ఇదంతా నువ్వు చెప్పకపోయినా నువ్వెంత మంచివాడవో నాకు తెలుసు అన్నయ్య. పైకి కఠినంగా కనిపిస్తావు గాని నీ మనసు ఎంతో సున్నితమైంది. వీళ్ళని వీళ్ళు పూడుకోవటానికే సరిపోయిందా? మనం మాట్లాడటానికి సమయం ఏదే? నువ్వు మొదలుపెట్టు పౌడరు, నేను అందుకుంటాను. అతనికి ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. లైఫ్ అంతా గిల్టీగా బతకాల్సిందే. ఆ పరిస్థితి రాదులే బాబు.
చెప్పకపోతే ఆ పరిస్థితే వస్తుందన్నయ్య. నేను లైఫ్ అంతా గిల్టీగా బతకాలి. చెప్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని నేను భయపడుతున్నాను. భయపడాల్సిందేం లేదు బాబు. ముందు జరగాల్సింది చూడండి. ఏం జరిగినా సరే నేను చెప్పేస్తానన్నయ్య. మీరు దివ్యకిచ్చిన టైం పూర్తి కావస్తుంది కదమ్మా. దివ్య మీకు నిజం చెప్పాలిగా. నువ్వు గడువు గురించి ఆలోచిస్తున్నావు, నేను గండం గురించి ఆలోచిస్తున్నాను. అలా అని నా జీవితం అగ్నిగుండం కాకూడదు కదన్నయ్య. ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొన్నప్పుడే కదా ఆయన నా పక్కనుంటారు. మీరు ఇంట్లో ఉండటం వెళ్ళిపోవటం అనేది దివ్య చెప్పేదాన్ని పెట్టే కదా బాబు. తను మాట తప్పకూడదుగా. ఆ నిజమేదో మేమే చెప్పొచ్చు, కానీ దివ్య చెప్పాలని మీరు కోరుకుంటున్నారు కదా బాబు. ఆయన కోరిన ప్రకారం నేను నిజం చెప్తానన్నయ్య. నువ్వు నా దగ్గర దాస్తుంది నాకు చెప్పకపోయినా నాకు తెలిసింది ఆయనతో చెప్తాను. ఒక్కసారి ఆలోచించు దివ్య, తొందరపడకు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. వదినకి చెప్పాల్సిందే, మనం త్వరపడాల్సిందే అన్నయ్య. పదన్నయ్య చెప్పేద్దాం. పదన్నయ్య వదిన అడిగేద్దాం. పద. ఇప్పుడు బ్రహ్మాండం బద్దలవుతుంది చంద్రిక. ఇల్లు దత్తరిల్లిపోతుందా. పద చూద్దాం. అమ్మో, పోలీసులున్నారేంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి నాగభూషణం, వాణ్ణి చంపేశావా? లేదు మేడం. ముహూర్తం ఏమైనా కావాలా? పంచాంగం చూడాలా? కాదు మేడం, ఇక్కడ పోలీసులు కాపలా ఉన్నారు. ఉంటే వాళ్ళని దాటుకుని లోపలికి ఎలా వెళ్లేదు మేడం? చూడు, ఎలా వెళ్తావో నీ ఇష్టం. వాడు చావాలి అంతే. నేనంత ప్రొఫెషనల్ కిల్లర్ని కాదు మేడం. నా దగ్గర పని చేస్తూ ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా నాగభూషణం? మేడం, కవి గారింటి పైన వాళ్ళని కాకి కవిత్వం చెప్పొచ్చు గాని ఒక క్రిమినల్ దగ్గర పనిచేస్తున్నవాడు పైగా నాబోటి అమాయకుడు అర్భకుడు క్రైమ్ చెయ్యాలనే రూల్ లేదు కదా మేడం. షడప్! వాణ్ణి చంపకుండా వచ్చావు అంటే నిన్ను చంపేస్తాను. వాణ్ణి చంపి నాకు కాల్ చెయ్యి. మేడం మేడం ఛ! ఛ! ముందు నువ్వు వెనక గొయ్యి అంటే ఇదే. వీడిని చంపాలంటే పోలీసులు ఉన్నారు. చంపకుండా వెళ్తే అమ్మో ఆవిడ చంపేస్తుంది. ఒరే నాగభూషణం, ఇలాంటి ఉద్యోగం నీకు అవసరం అంటరా? నీ బతుకుచ్చాడా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి, నిన్న ఇదే టైంలో మీరు నన్ను ఒకటి అడిగారు. ఈ టైంకి చెప్తానని నేను మీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పుడు నేను మీ దగ్గర దాచిందేంటో చెప్తాను. నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, భయపెట్టొచ్చు.
కోపం తప్పించొచ్చు, మీరు ఏ రకంగా అయినా రియాక్ట్ అవ్వచ్చు. నేను చెప్పకపోతే మీరు వదిన ఇల్లు విడిచి మాకు దూరంగా వెళ్లిపోతామని చెప్పారు. నేను ఈ విషయం చెప్పినా కూడా అదే జరుగుతుంది. కానీ ఏం జరిగినా సరే ఈ కుటుంబం తరపున నేను బాధ్యత వహిస్తున్నాను. అబ్బా త్వరగా చెప్పమ్మా, ఎందుకింత ఉపోద్ఘాతమా? ఆగు పౌడ్రు, అంత ఆత్రం దేనికి? మనకు తెలిసిన విషయమేగా, కాస్త ఓపిక పట్టు. ఈ ఇంట్లో ఆ 5 ఫోటోలు ఉండడానికి కారణం, మనం దేవీపురానికి వెళ్ళటానికి కారణం, అక్కడ ఎద్దు పాము అటాక్ చేయడానికి కారణం, మహేశ్వరం అటకేశ్వరం తిరగడానికి కారణం ఒక్కటే. అదేంటంటే అది చెప్పనవసరం లేదు దివ్య. నువ్వు కానీ మీ అన్నయ్య కానీ నాకే విషయం చెప్పనవసరం లేదు. అన్నయ్య, అవునమ్మా, నిన్నటి వరకు మన దగ్గర వీళ్ళేం దాచారో నీతో పాటు నాకు తెలుసుకోవాలనిపించింది. కానీ ఈరోజు నేను చేసిన ఒక తప్పు నా కళ్ళు తెరిపించింది. వీళ్ళ మనసులో నిజమైన మనమేంటో నాకు తెలిసింది. వీళ్ళ మనసులో ఉన్న మరో నిజం మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఒక నిజాన్ని మాతో చెప్పడానికి మీరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. చెబితే మేం బాధపడతామంటున్నారు. బాధ పెట్టే నిజం చెప్పడం అనవసరం. చెప్పడానికి మీకే ఇబ్బంది లేనప్పుడే చెప్పండి. ఏమండి? ఐఎమ్ సారీ దివ్య, నిన్నిబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు ఇలా బలవంతం చేయను. మీకు కూడా సారీ బావా. ఇంకెప్పుడు మిమ్మల్ని అడగను, అడిగి బాధ పెట్టను. థ్యాంక్ యూ బావా. నాకు మీపై నమ్మకం ఉంది బావా. మీరేం చేసినా ప్రశ్నించను, ఎదురు చెప్పను. లేదు బావా, జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. త్వరలోనే మీకు అన్ని వివరాలు చెప్తాం. ఇప్పుడే చెప్పేద్దామన్నయ్యా. బావ అర్థం చేసుకున్నారు కదమ్మా, తర్వాత చెప్దాం. వదిన ఏమనుకుంటున్నారో. నా మాటే తన మాట దివ్య.
మీ ఇష్టం వదినా. మీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలి. మీరిలా కలిసుంటే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కష్ట సుఖాల్లో కలిసి తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం బామ్మగారు. అంతకంటే కావలసిందేముంది బాబు? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మనల్ని అన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. బామ్మగారి మాట బంగారు బాట, పొల్లు పోదు. ఊరిది నెమ్మ బడవ, ఏంది ఇట్ట జరిగిందే? భార్యాభర్తలు బావబామర్దులో జుట్టు పట్టుకుని కొట్టుకు సస్తారనుకుంటే చేతులు పట్టుకుని కౌగులించుకున్నారు. అన్నీ మనమనుకున్నట్టే జరుగుతాయా పౌడరు? అప్పుడప్పుడు దేవుడు మనకు ఇలా ట్విస్ట్ ఇస్తాడు. ఈ టిస్టు మనకు కాదే, నిత్యకో. నిత్యకు ఇది ట్విస్ట్ కాదు, షాక్ అవుతుంది. ఫోన్ చేసి షాక్ ఇద్దామా? మరి ఇవ్వాలిగా. అయితే కొట్టు ఫోను. వీళ్ళని దాటుకుని లోపలికి ఎలా వెళ్లేది? నర్సు గెటప్ వేసుకుని వెళ్తే ఇప్పటికిప్పుడు లేడీ గెటప్ అంటే కష్టం. పోనీ డాక్టర్ గెటప్ వేసుకుంటే దానికి వైట్ కోటు స్టెతస్కోప్ కావాలి. ఇంకెలా వెళ్ళడం? దేవుడా, మంచి పనులకే సాయం చేస్తావా? మద్రసుకి చేయవా? ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ, రిక్వెస్ట్. నిద్రొస్తుంది, వెళ్ళి చాయ్ తాగొద్దావా? ఇద్దరం వెళ్తే ఇక్కడ కాపలా ఎవరుంటారు? నువ్వు ఉండు, నువ్వు వెళ్ళి చాయ్ తీసుకొస్తా. నువ్వున్నావని తెలుసు కానీ ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతావు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒరే ఆర్టిస్టు, నువ్వు ఎవరికి పుట్టావో తెలీదు, కానీ నీ చావు నా చేతిలో రాసిపెట్టుందిరా. నీకోసం కన్నీళ్లు కార్చలేను కాని సుఖీభవ సుఖీభవ. త్వరగా చావరా నాయనా. అమ్మయ్యా, చచ్చిపోయాడు. రెస్ట్ ఇన్ పీస్ బ్రో. వెయిట్ బ్రో. నువ్వేంటి ఇక్కడ? నీలాంటి గుంట నక్కొకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. ఇది మోసం, తొండి, చీటింగ్. నేను ఒప్పుకోను. నన్నే కొడతావా? అసలు నేనెవరో తెలుసా? ఏయ్,
ముందు నేనెవరో తెలుసుకోరా. ఎవరేంటి? త్రికాల సంధ్యలు వారుస్తూ నిత్య ధూపదీప నైవేద్యాలతో నిత్య గాయత్రి పట్నంతో అగ్ని పునీతులైన నిత్య అగ్నిహోత్రులు శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు వరప్చారి మీనాక్షముల ఏకైక పుత్రుడు. శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య శ్రీరంగ చారుకేశాచార్యులు వరప్చారుకేశాని. కిడ్నాపులతో దోపిడీలతో హత్యలతో నెత్తుటుకుడి తినే ఆ నరరూప రాక్షసురాలి దగ్గర పనిచేసే నీకే అంతుంటే నీతి న్యాయం ధర్మం మంచితనం మానవత్వంతో బతికే ఆ సూర్యదేవర వంశపు ఉప్పు తింటున్న నాకెంతుండాలి? ఇదిగో నువ్వు పియ్యేవే, నేను పియ్యేనే. మన ఇద్దరిది ఒకే జాతి కదా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు చారుకేశా. ఇదిగో ఇవి చేతులు కాదు. నిన్ను వదిలిపెట్టడం అంటే 100 గోవుల్ని వధించినంత పాపంతో సమానం. నువ్వు ఉండాల్సింది బయట కాదురా, శ్రీకృష్ణ జన్మస్థానంలో. పదరా. పదరా. మీరు తీసుకువెళ్ళండి సార్. ఇదిగో బాబాయ్లు నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ ప్లీజ్.